కీలకమైన భద్రతా విభాగంలో ట్రాన్స్‌జెండర్స్ భాగస్వామ్యులయ్యారు. అమీర్పేటలోని మెట్రో స్టేషన్‌లో కీలకమైనటువంటి భద్రతా విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. మరి వీళ్ళ ఎంపిక ఎలా జరిగింది? వాళ్ళు ఎటువంటి విధులు నిర్వహిస్తున్నారు? వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, మీ ఎంపిక అసలు ఎలా జరిగిందండి? నా పేరు రుచిత. నేను ట్రాన్స్ ఉమెన్ని. మాది ఖమ్మం డిస్టిక్. నేను హైదరాబాద్లో చందానగర్లో ఉంటున్నాను. మా ఎంపిక అనేది హెచ్ఎంఆర్ఎల్ మెట్రో ఎస్ఎస్ లిమిటెడ్ వాళ్ళు ఓన్లీ ఫర్ ట్రాన్స్జెండర్స్ కోసం సెక్యూరిటీ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేయడంతో మేము తెలుసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాము. ఇంటర్వ్యూ బేస్డ్ ద్వారా మమ్మల్ని ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఎటువంటి డ్యూటీలు చేస్తుంటారు? ప్రజెంట్ మెట్రో హెచ్ఎంఆర్ఎల్ మెట్రో ఎస్ఎస్ లిమిటెడ్ నుండి సెక్యూరిటీ గార్డ్స్గా లేడీస్ ప్రొటెక్షన్ కోసం మేము వర్క్ చేస్తున్నాము. మెట్రో రైల్వే ప్లాట్ఫామ్ లెవెల్లో అయితే లేడీస్ కంపార్ట్మెంట్లో ఎవరైతే జెంట్స్ రాకుండా ఇలాంటి ఇష్యూలు రాకుండా మేము విధులు నిర్వహిస్తున్నాము. సమాజంలో ట్రాన్స్‌జెండర్స్ అంటే ఎప్పుడూ గౌరవంగానే ఉంటుంది. కొంతమంది దాన్ని కూడళ్లలో కావచ్చు, లేదంటే ఇతరత్ర ప్రాంతాల్లో మీద ఉన్నటువంటి ఉద్దేశాన్ని చెరిపేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సార్ నా పేరు జాహ్నవి దేవి సార్. నేను యాదాద్రి డిస్టిక్ నుంచి వచ్చాను సార్. ప్రజెంట్ ఉండేది ఎల్బీ నగర్. నేను ఇప్పుడు దీంట్లో సీస్ సెక్యూరిటీ దాంట్లో జాయిన్ అయ్యాను. ఐఎమ్ హ్యాపీ ఫర్ ది. అయితే మీరు అడిగిన దానికి అనేది సార్, దీంట్లో చేసేవాళ్ళు చేయని వాళ్ళు ఉన్నారు. చేసేవాళ్ళు ఎప్పుడు ముందుకు వస్తూనే ఉంటారు. చేయని వాళ్ళు అంటే అది నేను చెప్పలేను. వాళ్ళు నాకు ఛాన్సెస్ ఉంటే కంపల్సరీ వస్తారు. వాళ్ళకి ఇప్పుడు నాకు ఇది వర్కౌట్ అయింది, నాకు సెట్ అయింది, నాకు ఇది వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు కూడా సెట్ అయ్యేటి వాళ్ళకు కూడా రావాలి. అందుకని అన్ని రంగాలలో ఇస్తే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఉంటే వస్తారు సార్, వచ్చేస్తారు కూడా. చాలామంది మీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రకరకాల ఉద్యోగాలు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా మారే క్రమంలో మీ గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. మీ మీద మరింత గౌరవభావం కూడా పెరుగుతుంది కదా. అదే కదా సార్, అందుకని చదువుకున్న వాళ్ళం కంపల్సరీ వస్తున్నాం. చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, ఇప్పుడు మాకు ఇది సెట్ అయింది, ఇది వచ్చేసాము. ఇంకా వాళ్ళకు కూడా నాకు ఇదైతే బాగుండు, ఒకవేళ ల్యాబ్ అంటే ల్యాబ్ దీంట్లో అయితే బాగుండు, దాంట్లో అయితే బాగుండు, వాళ్ళకు వచ్చిన పనులు దాంట్లో కూడా మాకు ఇస్తాము అని అంటే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు రావడానికి. మీరు ప్రభుత్వం నుంచి ఎటువంటి సేవలు కావాలని మీరు ఆశిస్తున్నారు? అన్ని రంగాల్లో కావాలని కోరుతున్నాము. ఏ విధంగా అయితే విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఉపాధి పరంగా కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నాము. ఎవరైతే ఇప్పుడు మాకు మెట్రోలో అవకాశం ఇచ్చారో మేము చేసినా, అలాగే కొంతమంది పీజీలు చేస్తుంటారు, డిగ్రీలు చేస్తుంటారు. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని గవర్నమెంట్ని కోరుతున్నాము. ఓకే, ఇప్పుడు మీరు ఈ ఉద్యోగం చేస్తూ ఉండడం వల్ల మీకు ఎటువంటి గౌరవం లభించిందని మీరు అనుకుంటున్నారు? ఒకప్పుడు బాధితులుగా ఉన్న మేము ఈరోజు సమాజంలో ఒక బాధ్యత వహిస్తూ, సమాజంలో భాగంగా ఉంటూ, సమాజంలో మేము ఒక పాత్ర వహించడం అనేది, ముఖ్యమైన కీలక పాత్ర వహించడం అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మేము మా కమ్యూనిటీ మెంబర్స్కి ఇన్స్పిరేషనల్గా ఉండటం అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మీ కమ్యూనిటీ మెంబర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కమ్యూనిటీ మెంబర్స్కి ఖచ్చితంగా ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ముందుకు రావాలనుకుంటున్నారో, మీకున్న అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. ఎవరికో భయపడి వెనకడుగు వేయొద్దు. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంది కాబట్టి ఆ టాలెంట్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.